గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. Hello everyone, this is Kishore Gaud Pallagaoni. I am a trainer, a motivational speaker and the director of Kishore Vignan Institute of English. I have been giving a training for spoken English classes and communication skills and personality development. Friends, so once again I am before you. Today, through this video, what I am going to discuss, let us see friends. మరి గత 2 వీడియోస్ చేయడం జరిగిందండి. మీకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మా యాప్లో అండ్ ఒకసారి చూడండి. మీరు మొదటి వీడియోలో లాంగ్వేజ్ను నేర్చుకునేటప్పుడు ఒక లర్నర్గా ఉన్న మీరు స్పీకర్ కావడానికి ఏం చేయాలని ఇంట్రడ్యూస్ చేశాం ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వీడియోలో హౌ టు గెట్ ఇంట్రెస్ట్ వైల్ listening, reading, speaking and writing we discussed, dear friends. And in this video, మరి ఈ 2 వీడియోల సపోర్ట్ తీసుకొని అండ్ విత్ దిస్ థర్డ్ వీడియో మీకు స్పోకెన్ క్లాసెస్ అంటే లాంగ్వేజ్ను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న భాషను ఎలా మాట్లాడాలి అనే పాయింట్ తీసుకుంటున్నా. మరి వై వీఆర్ క్రియేటింగ్ దిస్ వీడియో అన్న క్వశ్చన్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్, I said in my first video there are 3 kinds of learners అని చెప్పడం జరిగింది friends. If you check the first category of the learner, I said in my first video, I understand completely but I can't speak fluently అన్న ఒక పాయింట్ చేశాం. అంటే అర్థం అవుతుంది భాష మొత్తం కూడా మాట్లాడలేదు అన్న వాళ్ళ కోసం మొదటి 2 వీడియోస్లో చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ ఫాలోఅప్ చేసుకుంటే definitely there is a chance to speak fluently friends. మరి రెండో కేటగిరీ అండ్ మూడో కేటగిరీ లర్నర్స్ కనుక కన్సిడర్ చేస్తే ఫ్రెండ్స్, the second category of the learners, they say I understand not fully, partially, I speak nothing అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ కేటగిరీ తీసుకుంటే I understand nothing, I speak nothing అనే ఆప్షన్లో ఉన్నాం. సో ఈ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ను కన్సిడర్ చేసుకొని మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఎవరైతే సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళకు పార్షియల్గా అర్థమవుతుంది అంటున్న వాళ్ళని తీసుకొని అట్ ద సేమ్ టైం జీరో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళ కోసం మరి కంప్లీట్ స్పోకెన్ చేయాలి అన్న ఒక మెయిన్ పాయింట్ను హైలైట్ చేస్తూ వీఆర్ డిజైడింగ్ దిస్ క్లాసెస్ అండి. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ కంప్లీట్లీ 5 to 10 వాల్యూమ్స్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి క్లాసెస్. మరి మీకు మొదటిగా ఫస్ట్ వాల్యూమ్ అని క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఈ మొదటి వాల్యూమ్ను మీకు మరి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. దీన్ని జస్ట్ లాక్డౌన్ ఆఫర్గా 199 రూపీస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఈ 199 రూపీస్లో మీరు కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోరండి. రిమెంబర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాట్ ఫర్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ అండి. వాల్యూమ్ 1గా డివైడ్ చేసాం. కంప్లీట్గా మీరు 5 to 10 వాల్యూమ్స్లో ఇంగ్లీష్ను నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అయితే ఈ వాల్యూమ్ 1లో ఏం నేర్చుకుంటామంటే వర్బ్స్ విత్ స్ట్రక్చర్స్ అండి. వర్బ్స్ని యూజ్ చేస్తూ ఆ వర్బ్స్ను స్ట్రక్చర్స్లో ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం, ఆ స్ట్రక్చర్స్లోకి వర్బ్ వెళ్ళినప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ ఇంట్రడ్యూస్ అవుతాయన్నది మనం ఈ వాల్యూమ్ 1లో ఉండేటువంటి క్లాసెస్లో నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మీకు ఒక కోర్ పార్ట్ దొరుకుతుందండి. హార్ట్ ఫర్ ద లాంగ్వేజ్ అనే పాయింట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి ద బ్యాక్ బోన్ ఆఫ్ ద లాంగ్వేజ్ డియర్ ఫ్రెండ్స్. సో మరి అవి ఎలా ఉంటుందన్నది చూద్దాం. మరి ఈ క్లాసెస్లో మీరు ఏం నేర్చుకుంటారన్నది మనం ఈ ఫ్రీ వీడియోలోనే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలాంటి క్లాసెస్ మీకు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అన్ని క్లాసెస్ వినొచ్చండి. ఇప్పుడు చెప్తున్నట్లు క్లాసెస్ని బేస్ చేసుకొని మీరు మిగతా క్లాసెస్ను ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి కమింగ్ టు మై ఇంట్రొడక్షన్ అండి. ఐ సెడ్ యాజ్ ఎ మై ఇంట్రొడక్షన్ ఐ హ్యావ్ బీన్ గివింగ్ కోచింగ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫర్ ద పాస్ట్ 16 years అని చెప్పడం జరిగింది. మరి వీ హ్యావ్ బీన్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ కాల్డ్
కిషోర్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పానండి. సో ఇప్పటివరకు మేము ఆఫ్లైన్లోనే క్లాసెస్ చేసామండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీరు మరి ఈ వాల్యూమ్స్ను మీరు చూసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసిషన్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్గా ఈ క్లాస్ మొత్తం చూడండి. అట్ ఎండ్ వరకు మీరు క్లాస్ చూసి మీకు నిజంగా ఈ క్లాసెస్ యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే మీరు మా యాప్లో వెళ్ళి మిగతా క్లాసెస్ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us see మరి హౌ ద క్లాస్ విల్ బి. లెట్ us స్టార్ట్ నౌ. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇక్కడ టైటిల్ రాయడం జరిగింది. మరి ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో వాల్యూమ్ 1 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. యాజ్ ఐ సెడ్ వాల్యూమ్ 1 ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దేంతో అండి? వర్బ్స్ విత్ స్ట్రక్చర్స్ ఫార్మేషన్తో ఈ వాల్యూమ్ 1 ఉంటుందని చెప్పాం. మరి ఫ్రెండ్స్ మీకు తెలుసు మ్యాక్సిమం వర్బ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ గ్రామర్లో మరి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? మాట్లాడేవాళ్ళు, అట్ ద సేమ్ టైం రాసేవాళ్ళు, అండ్ రీడర్స్ అండ్ రైటర్స్ అండ్ స్పీకర్స్ ఫ్రెండ్స్. సో మరి వర్బ్స్ని కనుక మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈవెన్ మన రెగ్యులర్ అకాడమిక్స్లోకి వెళ్తే స్కూల్ డేస్లో +1 +2లో గ్రాడ్యుయేషన్లో కనుక మీరు చెక్ చేసుకుంటే వర్బ్స్ నేర్చుకునే ఉంటారు డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ నేను ఈ వర్బ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఒక 5 వర్బ్స్ ఇంట్రడ్యూస్ చేశాను యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ డియర్ ఫ్రెండ్స్. లెట్ us see verb 1, verb 2, verb 3 అని రాయడం జరిగిందండి. అంటే ఇక్కడ V1, V2, V3 అని ఐ ఇంట్రడ్యూస్డ్. లెట్ us see the first one in the verb 1 process. ఫస్ట్ వన్ కనుక మీరు చెక్ చేస్తే ఆస్క్ అన్నాను, ఆస్క్డ్ అన్నాను, ఇక్కడ కూడా ఆస్క్డ్ అనడం జరిగిందండి. అంటే వర్బ్ 1ను ఆస్క్ గాను, వర్బ్ 2ను ఆస్క్డ్, వర్బ్ 3ని ఆస్క్డ్గా తీసుకోవడం జరిగింది. దాని యొక్క మీనింగ్ కూడా ఇక్కడ రాసామండి. ఆస్క్ అంటే అడుగుట, ఆస్క్డ్ అండ్ వర్బ్ 2గా తీసుకున్నాం, అడిగాను అన్నాం. ఆస్క్డ్ అని మళ్ళీ వర్బ్ 3గా తీసుకున్నాం, దాని మీనింగ్ కూడా అడిగానని తీసుకున్నాం. అయితే మీకు ఇక్కడ చిన్న డౌట్ వస్తుందండి. ద డౌట్ ఈస్ వర్బ్ 2, వర్బ్ 3 వర్బ్స్ ఆర్ సేమ్ ఉన్నాయి, మీనింగ్ కూడా సేమ్ ఉంది కదా, హౌ టు యూజ్ అనేది విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ క్లాసెస్ అండి. దీని గురించి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకోలేదండి మీకు. మరి రెగ్యులర్ క్లాసెస్లో ఈ రెండింటిని ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు ఉన్నాయి గ్రామర్లో, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది విల్ హ్యావ్ క్లాసెస్ అండి. ఓకేనా, ఫైన్. కమింగ్ టు సెకండ్ వన్, అపాయింట్, అపాయింటెడ్, అపాయింటెడ్ అని అనడం జరిగింది. మరి అపాయింట్ అంటే నియమించుట, అపాయింటెడ్ నియమించను, అపాయింటెడ్ నియమించను. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, అడ్వైస్, అడ్వైస్డ్, అడ్వైస్డ్ అన్నాం. ఇక్కడ సలహా ఇచ్చుట, సలహా ఇచ్చను, సలహా ఇచ్చను అని చెప్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ వన్ కనుక తీసుకుంటే అరేంజ్, అరేంజ్డ్, అరేంజ్డ్. రిమెంబర్ ఫ్రెండ్స్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఫ్రెండ్స్. మీ ప్రొనౌన్సియేషన్ కనుక కరెక్ట్గా లేకున్నా మనం ఏం చెప్తున్నాం అన్న దాన్ని కూడా మరి పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. కాబట్టి వర్డ్ ప్రొనౌన్సియేషన్ కూడా మనం ఫోకస్ చేస్తూ వాల్యూమ్ 1ను కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ అరేంజ్ అంటే అమర్చుట, అమర్చను, అమర్చను అని చెప్పడం జరిగింది. ఆర్గ్యూ, ఆర్గ్యూడ్, ఆర్గ్యూడ్. వాదించుట, వాదించను, వాదించను అని చెప్తాను. ఇక్కడ మీకు జస్ట్ ఫర్ ఐడియా వర్బ్స్ అంటే ఏంటి అనడానికి ఒక 5 వర్బ్స్ రాశాను ఫ్రెండ్స్. ఇంకా మీకు నేను లిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ వాల్యూమ్స్ మీరు ఒకసారి ఈ వాల్యూమ్ 1లో ఇంకా కమింగ్ క్లాసెస్ కనుక మనం చెక్ చేస్తూ పోతే మనకి ఎన్ని వర్బ్స్ కావాలి, ఎన్ని స్ట్రక్చర్స్ కావాలి, ఎన్ని స్ట్రక్చర్స్ వర్బ్స్ నేర్చుకుంటే మనం ఒక స్పోకెన్ అనే ఏరియాను మన చేతిలోకి తీసుకుంటామన్నది విల్ అండర్స్టాండ్ ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వర్బ్స్ అనేది ఎలా ఉంటుంది, దాని మీనింగ్స్ ఏంటి, ఎలా ప్రొనౌన్స్ చేసాం. మరి కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్, ఇక్కడ స్ట్రక్చర్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తాం డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్ట్రక్చర్స్ అని కనుక చెక్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్స్ అనే వాటిని మనము ఇక్కడ రాసినటువంటి విల్ అండ్ షెల్ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా డిడ్ రాసామండి, డూ ఆబ్లిక్ డస్ అంటున్నాం, అండ్ ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, విల్ బి, షల్ బి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, will have, shall have been, has been, had been, will have been, shall have been. Friends, we have your 12 areas. ఈ 12ని అంటే ఇక్కడ రాసినటువంటి ఈ 12ను స్ట్రక్చర్స్లోకి వెళ్ళినప్పుడు మరి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం విత్ వర్బ్స్ అన్నది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్రెండ్స్. మా వర్బ్స్ ఎలా ఉంటాయని ఇంట్రడ్యూస్ చేశాను. మరి వీటికి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ను ఈరోజు మీకు ఈ వీడియోలో విల్ ఆబ్లిక్ అండ్ షెల్ అని ఒక ఏరియాని తీసుకొని ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి,
ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం సెంటెన్స్లో అన్నది మనం ఇక్కడ క్లియర్గా చూస్తాం ఫ్రెండ్స్ ఈరోజు. అయితే మీరు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడినా, ఎవరైనా ఇంగ్లీష్లో రాసినా మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ ఏరియాస్ ఎక్కువగా రిపిటేషన్లో ఉంటాయండి. మీరు న్యూస్ పేపర్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నిజంగా వైల్ రీడింగ్ న్యూస్ పేపర్, వైల్ లిసనింగ్ టు ఎనీథింగ్, ఇఫ్ వీ రియలీ ఫైండ్ ఆల్ దీస్, దెన్ స్టార్ట్ లెర్నింగ్ ఆల్ దీస్. ఇవన్నీ లేవండి, వీ కాంట్ ఫైండ్ ఎనీథింగ్ అనుకున్నప్పుడు విల్ డ్రాప్ ద కాన్సెప్ట్స్ అండి. ఫ్రెండ్స్ రిమెంబర్, దిస్ ఈజ్ ద హార్ట్ ఫర్ ద లాంగ్వేజ్. వీటిని వర్బ్స్తో ఎలా యూస్ చేస్తారు అన్నది కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఐ కెన్ సే యూ కెన్ స్పీక్ ఇన్ English. Believe me friends, but it's not an exaggeration. You can understand practically when we enter the subject friends. Okay na? మరి టుడే నీకు చెప్పినట్లు ఈ వీడియోలో మరి మీరు రెగ్యులర్ క్లాసెస్ను అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నింటి 12 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఈ 12 నేర్చుకోవడానికి ఒకటి మీకు యాజ్ అన్ ఎగ్జాంపుల్గా విల్ ఆబ్లిక్ షెల్ అనే ఈ కాన్సెప్ట్ను మీకు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ఈ కాన్సెప్ట్ మిగతా 11కు అప్లై చేస్తాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ యాడ్ చేస్తాం, అది మీకు మిగతా క్లాసెస్లో అవన్నీ ఉంటాయండి. మరి ముందుగా విల్లును షెల్లును యాజ్ అన్ ఎగ్జాంపుల్గా చెక్ చేసుకొని మరి నిజంగా వీటిని కనుక మనం ఈ విధంగా వెళ్తే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందా లేదా అని ఒక చిన్న పాయింట్కు డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి దానికోసం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్స్. ఓకేనా? లెట్ us see మరి ఇంగ్లీష్ గ్రామర్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్లో కనుక తీసుకుంటే విల్ ఆబ్లిక్ షెల్ను ఎందుకు యూజ్ చేస్తున్నారు? ద క్వశ్చన్ ఈజ్ జనరల్లీ వెన్ సమ్వన్ స్పీక్స్, అరే వై దిస్ గాయ్ ఈజ్ యూజింగ్ విల్ అండ్ షెల్. వెన్ సమ్వన్ రైట్స్, వై దిస్ గాయ్ ఈజ్ యూజింగ్ విల్ అండ్ షెల్ అనేది మనం చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం మరి. విల్ అండ్ షెల్ ఈజ్ దిస్ టూ ఇఫ్ యూ చెక్ ఇట్ ఆర్ యూజ్డ్ భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి చెప్పడానికి వాడుతామని రాశాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి విల్లును కానీ షెల్లును కానీ కనుక తీసుకుంటే మాట్లాడే వాళ్ళు కానీ రాసే వాళ్ళు కానీ వాళ్ళ పర్పస్ ఏంటంటే ఏదైనా ఫ్యూచర్లో, అందుకే రాస్తాం ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ అని చెప్పామండి. అంటే భవిష్యత్తులో ఏమైనా చేద్దాం, రాద్దాం, చూద్దాం, వద్దాం, చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ పదాలు యూజ్ చేస్తారట. వేటినండి? విల్లును షెల్లును యూజ్ చేస్తారట. అందుకని ఇక రాశానండి ఫ్యూచర్ అని చెప్పాం, టుమారో, నెక్స్ట్ వీక్ అండ్ 2025 అని ఒక 3 words మీకు యాజ్ అన్ ఎగ్జాంపుల్గా రాసాం. బట్ మీకు నేను ఈ సంబంధించి మెటీరియల్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఆ మెటీరియల్లో కంప్లీట్గా మీకు అన్నీ ఎలా ఉంటాయి ప్రతిదీ అనేది కూడా కంప్లీట్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, మరి ఇవి ఫ్యూచర్కు కొన్ని క్లూ వర్డ్స్గా రాసాం. భవిష్యత్తులో జరగబోయే పనులకు యూజ్ చేస్తున్నారు స్పీకర్స్ అండ్ రైటర్స్ అన్నా. మరి మనం కూడా స్పీకర్స్ కావాలి కాబట్టి యాజ్ ఎ లెర్నర్ తెలుసుకొని విల్ ఎంటర్ ఫ్రెండ్స్. లెట్ us see ఫస్ట్ స్ట్రక్చర్ రాస్తున్నాం విల్ ఆబ్లిక్ షెల్ ఫ్రెండ్. చూడండి ఇక్కడ రాసాం మనం SUB అన్నామండి. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కాదండి. ఇక్కడ సబ్జెక్ట్ మీన్స్ లెట్ us see what are the subjects we have. చూడండి ఇక్కడ రాసామండి. సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో ఐ అని, వి అని, హీ, షీ, ఇట్, దే, యూ, నౌన్ అంటున్నాం. నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్ను నౌన్స్గా తీసుకుంటాం, ప్రొఫెషన్స్ను కూడా నౌన్స్గా తీసుకుంటాం. అంటే నేమ్స్ అంటే తెలుసండి, రాజు అని, రమణ అని, హైదరాబాద్ అని, సికింద్రాబాద్ అని ఇలా పేర్లను తీసుకుంటామండి. అదేవిధంగా ప్రొఫెషన్స్ ఉన్నాయండి, డాక్టర్, టీచర్, లాయర్, ఇంజనీర్, ఇలా ప్రొఫెషన్స్ను అండ్ నేమ్స్ను నౌన్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది మొత్తం కూడా మీకు క్లియర్గా నేను ఇచ్చే మెటీరియల్లో రాస్తానండి. మీరు వన్స్ ఈవెన్ క్లాసెస్లో కూడా రెగ్యులర్ క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం, మెటీరియల్ క్లియర్గా రాస్తాం, అన్నీ క్లారిటీగా తీసుకుంటాం. ఇది జస్ట్ ఫర్ ఏ శాంపిల్ క్లాస్ అంటున్నాం కాబట్టి మనం లెంతీ చేయకుండా షార్ట్గా చేయాలి కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి సబ్జెక్ట్స్ తెలుస్తాయి. ఐ, వి, హీ, షీ, ఇట్, దే, యూ, నౌన్ అని చెప్పడం జరిగిందండి. ఇది సబ్జెక్ట్గా తీసుకున్నాం. ఇక్కడ విల్ అండ్ ఆర్ షెల్ అని ఒక 2 రాసామండి. ఈ రెండింటిని భవిష్యత్తులో చేయడానికి యూజ్ చేస్తున్నామని చెప్పి ఏ సబ్జెక్ట్కు ఎవరిని యూజ్ చేస్తామని రాసామండి. ఇక్కడ ఐకి, వీకి షెల్ని యూజ్ చేయమని చెప్తుందండి. అదేవిధంగా హీ, షీ, ఇట్, నౌన్, యూ, నౌన్స్కు ఎప్పుడైనా సరే మనం విల్లుని యూజ్ చేస్తామండి. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నింటికి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 ఏరియాస్కు మనం ఎప్పుడైనా సరే విల్లుని యూజ్ చేస్తాం, మరి వీటికి మాత్రం షెల్ని యూజ్ చేస్తాం. అయితే కండిషన్స్ అప్లై అనే ఒక పాయింట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 సబ్జెక్ట్స్కు షెల్లే కాకుండా విల్లును కూడా యూజ్ చేస్తాం. మరి ఈ 6ంటికి విల్లునే కాకుండా షెల్లును కూడా యూజ్ చేస్తాం.
కండిషన్స్ అప్లై ఫ్రెండ్. ఆ కండిషన్స్ ఏంటి అన్నది మనం కనుక చెక్ చేసుకుంటూ పోతే మీకు నేను రెగ్యులర్ క్లాస్లో ఆ కండిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. బట్ యూజ్ చేయొచ్చండి. మొదటగా ఇప్పుడు మనం ఒక చిన్న క్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఐకి వీకి షెల్తో చెప్పండి అండ్ మిగతా వాటికి విల్తో చెప్దాం. అలా తీసుకొని ఇక్కడ రాసామండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ అండ్ విల్ అని రాసాం. వర్బ్ 1 అన్నాం. మరి ఇందాక చూసుకున్నట్లు ఇక్కడ వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3లో నుంచి ఓన్లీ ద ఏరియా విత్ వర్బ్ 1ను మాత్రమే ఈరోజు మనం టచ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వర్బ్ 1ను మాత్రమే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకుంటాం. మరి ఆబ్జెక్ట్లో నేను ఇక్కడ రాసినటువంటి ఈ క్లూ వర్డ్స్, కీ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏదైనా రాసుకుంటుంటాం జనరల్గా. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ దెన్ వీఆర్ యూజింగ్ ఈ క్లూ వర్డ్స్ అండి. కాబట్టి ఈ క్లూ వర్డ్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ తెలిసాయి, షెల్ విల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని ఇక్కడ తెలిసింది, వర్బ్ 1 అంటే తెలిసింది, ఆబ్జెక్ట్కు క్లూ వర్డ్స్ అని చెప్పాం. లెట్ us see ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లేస్లో నేను ఈ ఏరియా నుంచి ఈ అనే ఒక సబ్జెక్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశానండి. దానికి విల్లును తీసుకోమని చెప్పాం. ఇక్కడ విల్లును కూడా లాంచ్ చేసాం. స్ట్రక్చర్ కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా అర్థమవుతుందండి. ఫార్మేషన్ వీ హ్యావ్ టు క్రియేట్ అండి. డోంట్ ట్రై టు టేక్ ఎనీ రెడీమేడ్ సెంటెన్స్. While speaking in English or while writing in English, you have to create అండి. It should be like water అండి. ఎలా అయితే మనకు అర్త్లో నుంచి వాటర్ వస్తుందో ఈ సెంటెన్సెస్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ అండి. అలా చేసుకోవాలి అంతే తప్ప రెడీమేడ్గా బైహార్ట్ చేస్తూ చేయకూడదండి. భాష ఎప్పుడు కూడా మనకు నచ్చినట్లు తయారు చేసుకుంటూ ప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. రిమెంబర్ ఇట్ ఈస్ ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్ us see now. He will రాసామండి. వర్బ్ 1ను ఆస్క్ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్బ్ 1 లాంచ్ చేయడం జరిగింది. ఆస్క్ అన్నాం. ఆబ్జెక్ట్లో టుమారో అని కంప్లీట్ తీసుకున్నాం. హీ విల్ ఆస్క్ టుమారో. వాట్ ఈస్ ద సెంటెన్స్ అండి? హీ విల్ ఆస్క్ టుమారో అని తెలుగులో కూడా రాసాం. అతను రేపు అడుగుతాడని చెప్పాం. ఈవెన్ మనం తెలుగులో అర్థం చేసుకోవడానికి ఇది మొదటిగా, తర్వాత ఇది 2, ఇది 3 అనే ఆప్షన్లో కూడా నెంబర్స్ వేసుకొని ఆర్డర్లో పెట్టుకోవచ్చండి. అతను రేపు అడుగుతాడు అన్న ఈ సెన్స్లో అతను రేపు అడుగుతాడు. ఇలా మీరు ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఓరల్ ప్రాక్టీస్ చేస్తూ చేయాలండి. రిమెంబర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, నాట్ ఫర్ రిటర్న్ ఇంగ్లీష్. మీరు రిటర్న్ ఇంగ్లీష్ను కనుక తీసుకుంటే పెన్ అండ్ పేపర్తో టైం బాగా ఇవ్వాలండి. బట్ ఇక్కడ స్పోకెన్ అనే ఏరియాని తీసుకున్నాం. స్విమ్మింగ్ చేయాలన్నవాడు గ్రౌండ్ కాదండి వెళ్ళాల్సింది, స్విమ్మింగ్ పూల్కే తెలుసు మనకు, అవునా? మరి మనం అదేవిధంగా ఇక్కడ రైటింగ్ అని అనుకున్నప్పుడు పెన్తో చేస్తాం. మరి స్పోకెన్ అంటున్నాం కాబట్టి మన మైండ్లో స్ట్రక్చర్ను స్టోర్ చేస్తూ దాని కింద ఎగ్జాంపుల్స్ను క్రియేట్ చేస్తూ వెళ్ళాలి ఓరల్గా. అందుకే నేను గతంలో క్రియేట్ చేసిన 2 వీడియోస్ని కనుక మీరు చెక్ చేస్తే యూ కెన్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ 4 లాంగ్వేజ్ స్కిల్స్ అండి. అక్కడ అందుకే చేసాం. ఆ మొదటి 2 వీడియోస్ను ఎందుకు చేసామంటే అవి చేస్తూ రూల్స్ తెలుసుకోవడం మీకు ఎంత యూజ్ అవుతుందన్నది ఈ వీడియో అండి. ఓకేనా. రెండోది కనుక చెక్ చేస్తే వీ షల్ అడ్వైస్ నెక్స్ట్ వీక్ అన్నాం. మళ్ళీ వి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వి రాసామండి. వీకి షెల్ని తీసుకోమని చెప్పాం. షెల్ తీసుకుంటామండి. విల్లును కూడా అది మనం రెగ్యులర్ క్లాస్లో చేస్తామని చెప్పాం. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మీకు వస్తుందండి. ఓకే. అండ్ అడ్వైస్ చేసాం. వర్బును అడ్వైస్ తీసుకున్నాం నెక్స్ట్ వీక్. సో మేము వచ్చే వారం సలహా ఇస్తామని చెప్పారు. అలా మీకు 2 చేశాను. మీకున్నటువంటి వర్బ్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మీరు ఇంకా సబ్జెక్ట్స్ని యూజ్ చేస్తూ ఒక 3 ఎగ్జాంపుల్స్ రిటర్న్గా చేసుకొని ఆ తర్వాత మొత్తం కూడా స్పోకెన్ ఓరియంటెడ్గానే చేయాలి, రిటర్న్గా చేయకూడదు. రిటర్న్ చేస్తే యూ విల్ బికమ్ గ్రేట్ స్పీకర్, రైటర్ అండి. స్పోకెన్గా చేస్తే యూ విల్ బికమ్ స్పీకర్ అండి. సో స్పోకెన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా సెంటెన్సెస్ అండి. మరి ఒక భాష మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్ కన్నా క్వశ్చన్స్ ఎక్కువగా వేస్తుంటామండి మనం. Once if you check it in the society, when we meet a person, we start with the question, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తారు రేపు. Let us see, there are some different type of, even people have the different types of sentences అండి. వాళ్ళ సెంటెన్సెస్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఎవరు చేసినా మన ముందు ఫ్రెండ్స్ రిమెంబర్ మనము భాషను మాట్లాడాలి తయారు చేసుకుంటూ. ఇది మర్చిపోకూడదు మనం. సో మనము మన మైండ్లో ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ కాదండి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ను నువ్వు కనుక క్యాచ్ చేయగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ స్ట్రక్చర్ నీతో పాటు తీసుకెళ్ళు. దెన్ ద ఇంగ్లీష్ విల్ బికమ్ ఈజీ టు క్రియేట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఒక 3 స్ట్రక్చర్స్ రాయడం జరిగింది. ఈ 3 స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఫర్ టుమారో యాక్షన్
మనం ఆన్సర్స్ కూడా చేస్తాం. ఈ 3 స్ట్రక్చర్స్ మీరు పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకోగలిగితే క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. వెన్ వి స్టార్ట్ దిస్ ప్రెజెంటేషన్ దెన్ స్పోకెన్ విల్ బికమ్ ఈజీ అండి. లెట్ us see the structure. మరి మొదటి దానికి రెండో దానికి మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి ఫార్ములా ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆబ్లిక్ షెల్ను జస్ట్ రివర్స్ చేశాం. మీరు చూసారా, ఇక్కడ రాసిన విల్లు షెల్ను ముందు రాసాం, సబ్జెక్ట్ను మధ్యకి తీసుకున్నామండి. జస్ట్ చేంజింగ్ ద ఆర్డర్, జస్ట్ చేంజ్ ద ఆర్డర్ అండి. చూడండి, చేసి రిమైనింగ్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ చేసాం. ఇక్కడ రాసినటువంటి హీ విల్ను ఇక్కడ రివర్స్ చేస్తే విల్ హీ అవుతుంది. అదే చేసామండి, ఇక్కడ విల్ హీ చేసాం. అదేవిధంగా ఇక్కడ రాసిన వి షెల్ను రివర్స్ చేస్తే షెల్ వి అవుతుంది. ఇక్కడ మనం అది రాయలేదు, స్పోకెన్గా ప్రాక్టీస్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి దీన్ని కనుక చూస్తే విల్ హీ ఆస్క్ టుమారో క్వశ్చన్. రిమెంబర్, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. విల్ హీ ఆస్క్ టుమారో? ఎస్, ద ఆన్సర్ కమ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు పైకి వచ్చేస్తే దాన్ని సీదా చేసేసుకుంటే ఇట్ గెట్స్ ఈ విల్ ఆస్క్ టుమారో అని ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో క్వశ్చన్ను ఆన్సర్గా చేసేసాం. సో హీ విల్ అనే దాన్ని క్వశ్చన్ ఫార్మాట్లోకి విల్ హీ అన్నాం. మరి థర్డ్ స్ట్రక్చర్స్ కనుక తీసుకుంటే అడిషనల్గా WH అనే ఒక పదం కనిపిస్తుందండి ఇక్కడ. ఈ WH మీన్స్ ఇక్కడ రాసాం చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్ లాంగ్వేజ్లో కనుక తీసుకుంటే WH ఫార్మ్స్ అంటే వేర్ అని, వెన్ అని, వై అని, వాట్ అని, హౌ అని ఇంకున్నాయండి. ఇక్కడ జస్ట్ శాంపిల్ క్లాస్ అంటున్నాం కాబట్టి అన్నీ రాయలేం. మీకు రెగ్యులర్ క్లాస్లో వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి 5టికి తెలుగు మీనింగ్స్ కూడా రాయడం జరిగింది. మరి ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, వేర్ అని. ఇక్కడ రాసిన ఈ రివర్స్ చేసి రాసిన విల్ హీకి ఒక WH యాడ్ చేశాను, ముందు జస్ట్ యాడ్ చేశాను. ఏమని చేశాను? వేర్ అని యాడ్ చేశాను. వేర్ విల్ హీ ఆస్క్ టుమారో? వేర్ విల్ హీ ఆస్క్ టుమారో? వాట్ ఈస్ ఇన్ తెలుగు? అతను రేపు ఎక్కడ అడుగుతాడు అంటున్నాడు. అతను రేపు ఎక్కడ అడుగుతాడు. ఇక్కడ నెంబర్స్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్, 1 2 3 అలా ఈవెన్ వీటి కూడా మనం నెంబర్స్ వేస్తాం. ఎలా వేస్తాం చూడండి. నెంబర్ 1 ఇక్కడ అతను అన్నాం, చూసారా? రేపు అన్నాం. నెంబర్ 2 అడుగుతాడా అని ఇక్కడ 3 వేసాం క్వశ్చన్ ఫ్రేమ్. దీనికి కూడా నెంబర్స్ వేస్తాం. ఈవెన్ చివరి దానికి కూడా ఈ తెలుగు కనుక మీరు చెక్ చేసి మీరే కూడా ఈ నెంబర్ డిజైన్ చేసుకోవచ్చు. అందుకే నేను నెంబర్స్ ఇక్కడ ప్లేస్ చేయలేదు చూడండి. మీరు చేసుకున్నా కూడా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వేర్ విల్ హీ ఆస్క్ టుమారో? అతను రేపు ఎక్కడ అడుగుతాడు అని చెప్తున్నాడు. మరి ఎక్కడ అడుగుతాడంటే మళ్ళీ మొదటికే వస్తామండి. ఈ రెండో ఫార్ములా కూడా ఆన్సర్ను మొదటి ఫార్ములాను బేస్ చేసుకునే చేస్తాం. మరి అతను రేపు అడుగుతాడా అంటే అవును అడుగుతాడని మొదటి ఫార్ములాని టచ్ చేస్తాం, విచ్ ఇస్ ఫర్ గివింగ్ ఆన్సర్ అండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, వేర్ విల్ హీ ఆస్క్ టుమారో? ఈ విల్ ఆస్క్ టుమారో అని చెప్తున్నాం. ఈ వేర్ అనేది ఈ టుమారోకి ముందు ప్లేస్ చేస్తామండి. వేర్ విల్ హీ ఆస్క్? ఈ విల్ ఆస్క్ అట్ దిల్షుక్ నగర్, ఆర్ యూ విల్ ఆస్క్ ఇన్ హైదరాబాద్. అది నువ్వు ప్లేస్ ఎక్కడన్నది యూ హ్యావ్ టు డిస్. వేర్ విల్ ఆస్క్? యూ విల్ ఆస్క్ ఎట్ హోమ్. ఏదైనా చెప్తామండి, దట్ ఈస్ అప్ టు యూ. ఆ ప్లేస్ని మీరు ఆ సిచ్యువేషన్ ఇలా ఇంకొన్ని రిటర్న్గా ఒక మ్యాక్సిమం 3 రాయండి. ఆ తర్వాత టైం మొత్తం కూడా మీరు స్పోకెన్కి ఇవ్వండి. స్పోకెన్కి ఇస్తేనే భయం, ఇక్కడ భయం లేదండి, మీ ప్రాక్టీసే. అది పబ్లిక్ అలా వాడి మనకు కూడా పరిచయం చేసేసారు కాబట్టి మనం కూడా ఈ భయం అనే ఒక పదాన్ని ఇంగ్లీష్కు అప్లై చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడట్లేదండి. ఈ జస్ట్ మేక్ ప్రాక్టీస్, దేర్ విల్ బి నో వర్డ్ కాల్డ్ భయం అండి. ఫియర్ ఈస్ నాట్ ద మ్యాటర్ హియర్. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, హూతో చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఈ స్ట్రక్చర్ ఓన్లీ ఫర్ హూ అండి. ఇక్కడ వేర్ కానీ, వెన్ కానీ, వై అని రాయం. హూ మాత్రమే రాస్తాం. హూ రాసి డైరెక్ట్గా విల్ షెల్ రాసి వర్బ్ అని రాస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ తీసుకోం, హీ షిల్ తీసుకోం. చూడండి, ఇక్కడ హూ రాస్తాం, విల్ ఆస్క్ టుమారో. ఎవరు అడుగుతారు? హూ విల్ ఆస్క్ టుమారో. ఎవరు అడుగుతారు అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తే దీని ఆన్సర్ మళ్ళీ ఇక్కడే ఉంటుందండి. హీ విల్ ఆస్క్ టుమారో. అంటే ఇక్కడ రాసిన ఈ 3 స్ట్రక్చర్స్కు కావాల్సిన ఆన్సర్ మొదటి ఫార్ములానే. సో మీరు మొదట వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేసుకుంటూ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ చేస్తూ దీని ఆన్సర్స్ ఇక్కడ ఇమీడియట్గా ఇలా ప్రాక్టీస్ చేయాలి. 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు రాసానంటే ఇలా చేయడం వల్ల మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్గా రైట్ హ్యాండ్ని వైగా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్ చేస్తూ అనుకుంటే ఈ క్వశ్చన్ చేసే వీడితో ఆన్సర్ చేయించాలి. అంటే మనమే అంటే 2 హ్యాండ్స్ని ఒక 2 పర్సన్స్గా అనుకొని ఒకడు క్వశ్చన్ ఆన్సర్ ఇలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి ఓరల్గా. సో యూ ఫీల్ ఇట్ యాజ్ ఎ మాస్టర్ అండి. ఎక్స్ అనేవాడు లర్నర్, వై అనేవాడు లర్నర్. సో ఎక్స్ క్వశ్చన్ చేపిస్తున్నాడు అంటే వాయిస్ ఇస్ యువర్స్, యాక్షన్ ఈజ్ ఫ్రమ్ యువర్ 2 హ్యాండ్స్ అండి. ఇలా చేస్తూ మనం ఓరల్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. రిటర్న్ ప్రాక్టీస్ దయచేసి చేయకండి ఫ్రెండ్స్.
రిటర్న్ చేయడం వల్ల ఆ స్పోకెన్లో ఏదైతే మీరు అంటున్నారో భయం అని కావచ్చు, ప్రాక్టీస్లకి ఏమైనా జరగవచ్చు, కాబట్టి మ్యాక్సిమం టైంను మీరు ఓరల్ ప్రాక్టీస్ చేయడానికే ఇస్తూ వెళ్తే మనం అనుకున్నటువంటి ఈ స్పోకెన్ ఏదైతే ఉందో షార్ట్ టైంలో మనం తీసుకుంటామండి దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ద స్ట్రక్చర్స్ ఆర్. ఈ 3-1-1 ఇచ్చాం, కొన్ని వర్బ్స్ రాశాను. మీరు శాంపిల్ క్లాస్ కాబట్టి కొన్ని ఓరల్గా ప్రాక్టీస్ చేసి చూడండి, ఆన్సర్స్ చేసి చూడండి. నిజంగా ఈ ఓరియంటెడ్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 12 కాన్సెప్ట్స్ను వర్బ్స్తో కనుక మనం నేర్చుకుంటే, ప్రాపర్ వర్బ్స్తో మన ఇంగ్లీష్ లెవెల్స్, ఎందుకంటే ఇంగ్లీష్లో లేయర్స్ ఫామ్ చేస్తూ వెళ్ళాలండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0%లో ఉన్నారనుకుందాం, దాన్ని 10% చేద్దాం. ఫ్రమ్ లేయర్ 1 నుంచి, లేయర్ 2 నుంచి, లేయర్ 3 నుంచి, అలా వాల్యూమ్ 1లో ఏం నేర్చుకుంటాం, వాల్యూమ్ 2లో ఏం నేర్చుకుంటాం, 3లో ఇలా నేర్చుకుంటూ ఒక్కొక్క లేయర్ను మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే దెన్ సమ్ అదర్ డే, అది ఎన్ని డేస్ అన్నది విత్ యువర్ ప్రాక్టీస్ ఇట్ మూవ్స్ అండి. అది మీరు డెడ్ లైన్ చేస్తారు, నాట్ యాజ్ ఎ మాస్టర్. లర్నర్ షుడ్ మేక్ ఏ డెడ్ లైన్ హౌ మెనీ డేస్ అన్నది. నువ్వు 10 డేస్లోనా, 15 డేస్లోనా, 1 వీక్లోనా, ఇట్స్ అప్ టు. నా 2 వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏం చేస్తూ ఈ రూల్స్ నేర్చుకునేది అనేది మీకు తెలిసిపోతుంది. 1 డే మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే దెన్ ఆ 1 డే ప్రాక్టీస్లో చేస్తూ వెళ్ళడం వల్ల మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. విల్ అండ్ షెల్ మరి ఎందుకు యూస్ చేస్తామని చెప్పాం, ఎలా యూస్ చేస్తాం క్వశ్చన్స్లో, ఆన్సర్స్లో అని చెప్పి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. దీనికి సంబంధించి ఓరల్ ప్రాక్టీస్ కోసం కూడా ఇన్ ద కమ్యూనికేషన్ ఏరియాలో ఎలా యూస్ చేస్తాం, ఆ స్కిల్స్ను డెవలప్ చేస్తూ ఫర్ కమ్యూనికేషన్ అక్కడ ఈ విల్షల్ ఎలా యూస్ చేస్తామన్నది ఇంకా మీకు వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో, అక్కడ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఓకే మిగతా వాటిని కూడా మనం ఈ ఓరియంటెడ్గా వెళ్ళి నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు వాల్యూమ్ 1 అనేది జస్ట్ ఫర్ లాక్డౌన్ ఆఫర్గా 199 రూపీస్ ఫర్ ఫస్ట్ 50 మెంబర్స్ అండి. రిమెంబర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే ఈ 199 అనే ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత వాల్యూమ్ 2 ఇంట్రడ్యూస్ చేస్తాం. మీకు మా యాప్లో మేము అన్నీ అప్లోడ్ చేస్తుంటామండి. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం, వాల్యూమ్ 2లో ఏముంటుంది అనేది ప్రతి వాల్యూమ్ కన్నా ముందు 2-3 క్లాసెస్ మీకు ఆ వాల్యూమ్కి సంబంధించి వాల్యూమ్ 1లో ఏం నేర్చుకున్నారు, వాల్యూమ్ 1లో నేర్చుకున్న వాళ్ళకు మళ్ళీ ఎలా ఓరల్గా ప్రాక్టీస్ చేశారు, ఎలా మిస్ అవుతాయి అన్నీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్రీ క్లాసెస్లో వాల్యూమ్ 2కి ఏం సపోర్ట్ చేస్తుంది అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. మరి మీకు టీచింగ్ కూడా అండి, రిమెంబర్ వీఆర్ టేకింగ్ 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ వన్ చేసాం, థర్డ్ వన్ చేసాం. వాట్ వి సెడ్ ఇన్ ద ఫస్ట్ వీడియో ఏమన్నామండి, వి అండర్స్టాండ్ పార్షియలీ నాట్ ఫుల్లీ అన్నాం, బట్ వి స్పీక్ నథింగ్ అన్నాం. అండ్ వి అండర్స్టాండ్ నథింగ్, వి స్పీక్ నథింగ్ అని వీళ్ళిద్దరి కేటగిరీని బేస్ చేసుకొని ఈవెన్ అవర్ టీచింగ్ ప్రొసీజర్ ఆల్సో విల్ మూవ్ విత్ ద 2 అంటే బైలింగ్వల్ అండి. తెలుగుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేస్తూ బోత్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ వీ యూజ్ ద క్లాసెస్. వీ డోంట్ గో విత్ తెలుగు, వీ డోంట్ గో విత్ ఇంగ్లీష్ అండి. maximum times we try to convince you by using English language by teaching అండి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీరు తెలుగును బాగా వినడం కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీకు రూల్స్ తెలిసినా యూ మే నాట్ స్పీక్ అండి. సో మనం మాట్లాడాలి కాబట్టి యూ నీడ్ టు క్రియేట్ ఎన్విరాన్మెంట్ కదా, బట్ వై సెడ్ లాంగ్వేజ్ స్కిల్స్. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ కోసమే మనం వి ట్రై టు యూస్ బోత్ లాంగ్వేజెస్, 2 లాంగ్వేజెస్ మ్యాక్సిమం వి యూస్ వైల్ టీచింగ్ ద ఈ కాన్సెప్ట్స్ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అండ్ విల్ చెక్ ఇట్ ఆర్ రెగ్యులర్ మోడ్. మీరు చెప్పినట్లు మరి సబ్స్క్రైబ్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మిగతా కాన్సెప్ట్స్ను నేర్చుకుంటూ ఈ ఓరియంటెడ్ ఇంకా ఎలాంటి ప్రాక్టీస్ చేపిస్తాం, వర్బ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఎన్ని వర్బ్స్ నేర్చుకుంటాం, డబుల్-హెచ్ ఫార్మ్స్తో పాటు ఇంకేం నేర్చుకుంటాం, సబ్జెక్ట్స్లో ఇంకేం రాస్తాం, స్పోకెన్కి ఇంకేమేం కావాలో అన్నది వాల్యూమ్ 1లో మొత్తం తీసుకుంటాం ఫ్రెండ్స్. అది ఎన్ని అవర్స్ ఉంటుందన్నది వి కాంట్ సే నౌ, మూవ్ అవుతూ ఉంటుంది, చూద్దాం వాల్యూమ్ 1. బట్ ఐ హోప్ సో డెఫినెట్లీ విల్ బీ పర్ఫెక్ట్ with the verbs and structures by using these 12 అండి. That's enough. Thank you very much friends. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.